ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడున్నాడా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మెట్రో విస్తరణ పనులు, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి నగర బహిష్కరణ శిక్ష విధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం పైన, కేంద్రంలోని మోదీ సర్కారు పైన వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన విరుచుకుపడ్డారు. కార్యకర్తల కష్టంతో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడి రాష్ట్రంలో ఉన్నాడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేదని, తమ కళ్ళలోకి చూసే ధైర్యం లేదని, కానీ సర్కారు 6 నెలల్లో కూల్తదని, 3 నెలల్లో పోతదని అంటున్నారని కేసీఆర్ను ఉద్దేశించి దుయ్యబట్టారు. దోచుకుని దాచుకున్న డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనే భ్రమలో ఉన్నవారే ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు. ఒకవేళ పడగొట్టాలనే ఆలోచన చేస్తే ఇక్కడికి కోతవేటు దూరంలోనే ఫామ్ హౌస్ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పెళ్లలు కూడా మిగలవు బిడ్డా. మా కార్యకర్తలు తలుచుకుంటే గొయ్యి తీసి పాతి పెడతారు. మేం మంచోళ్ళం కాబట్టే మీరింకా బజార్లో తిరుగుతున్నారు. ప్రతిపక్షంలోనే భయపడలేదు. ఇప్పుడు అధికారం మాదే, మాతో పెట్టుకుంటే ఒళ్ళు చింతపండు అవుతుంది అని హెచ్చరించారు. ప్రజల తరపున పోరాడినందుకే 64 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ఇలా సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడోడా నీ రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పెళ్ళలు కూడా మిగలవు బిడ్డ. బోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి పాల డైరీ వరకు 1580 కోట్లతో నిర్మించనున్న డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను కండ్లకోయ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. అక్కడే మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం, ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అలాగే బైరామల్గూడ చౌరస్తాలో 194 కోట్లతో నిర్మించిన సెకండ్ లెవెల్ వంతెనను ప్రారంభించారు. ఉప్పల్ నల్ల చెరువు, నాచారం పెద్ద చెరువు వద్ద నిర్మించిన 2 మురుగునీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించారు. చివరిగా నిన్న సాయంత్రం మేడ్చల్లో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, దళితుడైన భట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనియ్యలే. డజన్ మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని సిఎల్పి పదవి కూడా గుంజుకున్నారు. ఈ రోజు రైతు బిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీకు కడుపు కాలుతుందా? కళ్ళు మండుతున్నాయా? కడుపు గాలి, కళ్ళు మండి మమ్మల్ని ఏమైనా చేయాలని చూస్తే మా కార్యకర్తలు కళ్లలో కారం పెట్టి కొడతారు. దోచుకున్న దాచుకున్న సొమ్ముతో సంతలో పశువులు కొన్నట్టు కొందామని అనుకుంటే మీ పప్పులు ఉడకవు. ఎవరన్నా మీతో కలిసినా మాట్లాడినా రాష్ట్ర ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారు అని మండిపడ్డారు. భట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనీయలే. డజన్ మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు కాలినా, మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది, దాచుకున్న సొమ్ముంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నారు. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో కలిసినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు.
ధర్నా చౌక్ వద్దన్న వారు నేడు అదే ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేస్తున్నారు అని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లపై కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళలకు 12% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని బెంజ్ కార్లో తిరుగుతూ బతుకమ్మలాడే కవిత అంటోంది. 28,000 ఉద్యోగాల్లో 43% మహిళలకిచ్చాం. చేతనైతే మీ అయ్యన అసెంబ్లీకి దోలు. ప్రతి మహిళ పేరుతో సహా పూర్తి వివరాలిచ్చే బాధ్యత నాది. సభలోకి రారు సన్నాసులు, రమ్మంటే పారిపోతారు. కళ్లలో చూడ్డానికి భయం. ఇంటిగాడ బంటరు, ఫామ్ హౌస్ లో ఉంటారు. శాసనసభ సమావేశాల్లో మీ అయ్యన్ రమ్మను, ఏం చేశామో చెబుతాం అని సవాల్ విసిరారు. కేసీఆర్ మొట్టమొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 5 ఏళ్ల పాటు ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, అప్పట్లో కవిత సోయి ఏమైంది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకోవాలి అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు నేటికీ చెక్కు చెదరలేదు. కానీ పనివంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి గూలినట్టుగా మేడిగడ్డ పరిస్థితి ఉంది. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి నీళ్లివ్వాలని కేసీఆర్ చెబుతున్నాడు. కుంగి బీటలు వారిన పిల్లర్ల నుంచి నీళ్లెట్లాగుతాయి? మరమ్మతుల తర్వాత కూడా లీకేజీలు కొనసాగితే ఆ నింద కాంగ్రెస్ ప్రభుత్వంపై వేసేందుకు కుట్రలు వన్నుతున్నారు అని మండిపడ్డారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం 6 నెలల్లోనే కూలిందని, పిల్లర్లు కుంగిన మేడిగడ్డ నుండి నీళ్లివ్వాలని పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద జూరాల కట్టినాం ప్రాజెక్ట్. 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50-60 ఏళ్ళైనా కట్టడి మట్టి కూడా పక్కకు పోలే. నీ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి కట్టినావు. ఏమైంది 1,00,000 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే గట్టేస్తావు. నీ ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టుకున్నావు, గట్లే కట్టావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు గుంగిపోతుంది నీ ఫామ్ హౌస్ లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాల. ప్రధాని మోదీని బండకేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 400 సీట్లు వస్తాయని మోదీ అంటున్నాడు. నీ సంసారం సక్కగుంటే ఏపీలో చంద్రబాబు, ఒడిశాలో నవీన్ పట్నాయక్, బీహార్లో నితీష్, యూపీలో అప్నాదళ్తో పొత్తులెందుకు? ఎన్డీఏ మొత్తం అతుకుల బొంతగాదా? నిజంగానే 400 సీట్లు గెలవబోతుంటే ఈ అతుకుల బొంతెందుకు? ఇప్పటి వరకు పడని వాళ్లను, అక్రమ కేసులు పెట్టిన వారందరినీ ఇప్పుడు నరేంద్ర మోదీ అడుక్కుంటున్నాడు అని దుయ్యబట్టారు. మోదీ కేసీఆర్ హయాంలో పప్పు, ఉప్పు నుంచి పెట్రోల్ సిలిండర్ వరకు అన్నింటి ధరలు పెరిగాయని, చివరకు 50 రూపాయల క్వార్టర్ 200 అయిందని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు కేసీఆర్ తో, 2 ఏళ్లు మోదీతో అధికారంలో ఉండి కూడా నిధులు తీసుకురాని ఈటెల రాజేందర్ ఇప్పుడు ఓట్లెలా అడుగుతారు అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వర్లను చేస్తామని, విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నెల 12న 1,00,000 మంది మెప్మా, సెర్ప్ సంఘాల మహిళలతో పరేడ్ గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాల కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని, మహిళల పేరుపైనే ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. అదానీ, అంబానీ తరహాలో మహిళలు సోలార్ వ్యాపారం చేసేలా విధి విధానాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరు, 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటున్నాడు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి, వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ అలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004-2009 10 ఏళ్లు యూపీఏ ప్రభుత్వం గెలిచింది.
ప్రజలకు లోపల కాలుతుంది. 400 సిలిండర్ 1200 అయింది. 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది. అవునా కాలే? చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా. మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి? ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంకా మోడీ కోటేస్తారా? మెట్రో విస్తరణ పనులు, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారికి నగర బహిష్కరణ శిక్ష విధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నగరాభివృద్ధికి సహకరించాలి అని, కాళ్లలో కట్టపెట్టే పని చేయొద్దని కోరారు. రాబోయే 100 సంవత్సరాలకు కూడా గొప్ప నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూసీలో మురుగునీరు కలవనివ్వబోమని, మూసీలో కలిసే ప్రతి బొట్టు మురుగును శుద్ధి చేసి వదులుతామని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాల కోసం రోజురోజుకు హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోందని, అందుకు తగ్గట్టుగా హైదరాబాద్లో వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. వైబ్రెంట్ తెలంగాణ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.